నమస్తే, నేను ఇస్మాయిల్. వెల్కమ్ టు అనాలిసిస్ పాయింట్. పోయిన చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పని అది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ చతికిలబడ్డ సమయంలో భారత్ జోడో యాత్ర పేరుతో జనంతో మమేకం కావడానికి రాహుల్ ప్రయాణం చేస్తున్నారు. రాహుల్ పాదయాత్రపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బోలెడని ఆశలు పెట్టుకున్నారు. భారత్ జోడో యాత్రతో తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైనా లాభం ఉంటుందా? ఈ కాంగ్రెస్ లో గొడవలు సమసిపోతాయా? మునుగోడులో గెలుపు అవకాశాలు మెరుగుపడతాయా? ఇవాటి ఎనాలిసిస్ పాయింట్ లో చూద్దాం. రాహుల్ గాంధీకి ప్రస్తుతం టైం బాగాలేదు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించిన నాయకులు పార్టీ నుంచి వెళ్తూ రాహుల్ పై రాళ్లు వేయడం ఒక ఆనవాయితీగా మారింది. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టిన రాజకీయ దిగ్గజం గులాం నబీ ఆజాద్ అయితే రాహుల్ పై మామూలు రాళ్లు కాదు, బండరాళ్లు విసిరేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో రాహుల్నే టార్గెట్ చేశారు. 2014 నుంచి కాంగ్రెస్ వైఫల్యాలన్నింటికీ రాహులే బాధ్యత వహించాలని ఎడాపెడా ఆరోపణలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్ కూడా రాహుల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక రకంగా ప్రస్తుతం రాహుల్ రాజకీయాల్లో అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. कहता हूं सियासत में हम कंपटीटर होते हैं. जैसे आईएएस का एग्जाम देते हैं, आईपीएस का एग्जाम देते हैं, केएस का एग्जाम देते हैं, पब्लिक सर्विस कमीशन का एग्जाम देते हैं, तो इम्तिहान देने वाले एक दूसरे के दुश्मन नहीं होते हैं, कंपटीटर होते हैं. जिसको सबसे ज्यादा नंबर आए वो सिलेक्ट हो जाता है. इसीलिए दूसरी पार्टियों की तरह मैं नहीं हूं और न मेरी पार्टी होगी. मैं किसी पार्टी के खिलाफ नहीं बोलूंगा और न हूं. मैं किसी पार्टी के लीडर के खिलाफ नहीं हूं और न बोलूंगा. ये कंपटीशन है. वो अपनी बात करने, उनको कोई रोक नहीं रहा. मैं अपनी बात कर रहा हूं. फिर ये लोगों तक है कि वो किसको अपना लीडर समझते हैं या मदद करना चाहते हैं. इसलिए मैं उस राजनीति के, उस सियासत के बहुत खिलाफ हूं जहां तू मैं मां की गालियां पार्टी को, लीडर को बदनाम करने की, एक दूसरे को करने, ये नहीं है. राहुल गांधी जी पर बार बार मुझे जो कहना था मैं अपने खाते में कह दिया. उनको अपनी भारत जोड़ो मुबारक, हमको अपने गांव जोड़ो मुबारक. అటు అధికార పక్షమైన బీజేపీ నుంచి ఎద్దేవలు, ఇటు సొంత పార్టీలోనే G23 బ్యాచ్ నేతల నుంచి విమర్శలు. వీటి నుంచి తన ఇమేజ్ను కాపాడుకోవడానికే భారత్ జోడో యాత్రను రాహుల్ మొదలుపెట్టారంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 150 రోజులు, 3570 కిలోమీటర్లు. ఇది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర షెడ్యూల్. భారత్ ఛోడో అన్న మహాత్మా గాంధీ నినాదం ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తరిమికొట్టింది. అదే స్ఫూర్తితో బీజేపీ పాలనకు చరమగీతం పాడడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో నినాదాన్ని ఎత్తుకున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర ప్రస్తుతం కేరళలో జోరుగా కొనసాగుతోంది. అక్కడి చేనేత కార్మికుల కుటుంబాలతో ఆయన మాట్లాడారు. వాళ్ల కష్టాలను తెలుసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా రోడ్డుపై ఉన్న హోటళ్లలోనే రాహుల్ టీ తాగుతున్నారు. స్థానిక వ్యాపారులతో ముచ్చటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా జనంలో కలిసిపోతున్నారు. New experience. After walking, all politicians are quiet. உங்க ஷாப் தானா? ஆமா இல்ல வாடகை rent. How much rent? வாடகை எவ்வளவு ரெண்ட் கொடுக்குறீங்க? 4000 வாடகை வருது. மாசம் 4000 ரூபாய் மாதத்துக்கு 4000. And his name is Jaykumar. One day. No, but he was doing insulation work or he was doing engineering for insulation. மெக்கானிக்கல் படிச்சிருக்கேன், வேலை கிடைக்கல. என்ன பண்றாங்க? இங்க இப்ப சும்மா அப்படியே தான் இருக்கேன். அந்த கட்டார்ல கட்டார்ல இந்த இன்சுலின் வேலைக்காக போனேன். 9 மாசம் தான் இருக்கேன். அது ப்ரீ விசா ஆகி போனதா. இப்ப திரும்ப இப்ப ஊருக்கு வந்தேன். விசா எக்ஸ்பயர்ட். உங்களுக்கு அவனுக்கு எதுவும் வேலை கிடைக்கலையாங்க? வேலை கிடைக்கல. No, he did not get any property. ఓకే నా థాంక్యూ. నన్రినా. అదేమిటో కానీ రాహుల్ ఏం చేసినా కమలనాథులకు నచ్చడం లేదు. ఏం చేయకపోతే ఎద్దేవ చేస్తుంటారు. సమయం సందర్భం లేకుండా విమర్శలు చేస్తుంటారు. ఈసారి తన మానన తాను బహుదూరపు బాటసారిలా రహదారుల వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న రాహుల్ను టార్గెట్ చేశారు. రాహుల్ వేసుకున్న టీషర్టును వివాదాస్పద అంశం చేశారు. టీషర్టు ఖరీదును తెర మీదకు తీసుకువచ్చారు.
అదేదో మరో బోఫోర్స్ కుంభకోణం అనేంత రీతిలో కవరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని లక్షలు ఖరీదయ్యే డ్రెస్సు వేసుకుంటారని కాంగ్రెస్ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి బీజేపీ నాయకుల నోళ్లు మూయించారు. భారత్ జోడో యాత్రపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బోలెడని ఆశలు పెట్టుకున్నారు. పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టడానికి ఇంకా నెలకు పైగా టైం ఉంది. అక్టోబర్ 24న మక్తల్ ద్వారా రాహుల్ యాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుంది. మొత్తం 15 రోజుల పాటు తెలంగాణలో యాత్ర కొనసాగుతుంది. దీంతో 4 లోక్సభ అలాగే 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. నాయకుల సంగతి ఎలాగున్నా రాహుల్ గాంధీ పాదయాత్రలో తెలంగాణలో కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని కార్యకర్తలు భావిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 24-25 తారీఖులలో రాహుల్ గాంధీ గారు కృష్ణా నది మీద నిర్మించిన బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో రాయచూరు నియోజకవర్గం నుంచి మక్తల్ శాసనసభ నియోజకవర్గంలో కాలు పెట్టబోతున్నారు. అక్కడి నుంచి మక్తల్ నుంచి దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల నుంచి షాద్ నగర్ నుంచి శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి లెఫ్ట్కు తీసుకొని పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట్, శంకరంపల్లి, అక్కడి నుంచి మద్నూర్ నుంచి నాందేడ్, మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు 15 రోజులు నిరాఘటంగా వారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. అక్టోబర్ 24లో తెలంగాణకు ఎంటర్ అయిన రాహుల్ గాంధీ గారు దాదాపుగా 350 కిలోమీటర్లు 15 రోజులు తెలంగాణలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఆ పాదయాత్రను తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో అభినందించి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ రాకతో మునుగోడులో పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని సగటు కాంగ్రెస్ నాయకులు భరోసా పెట్టుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక లిట్మస్ టెస్ట్లా తయారైంది. మునుగోడు మౌలికంగా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత కమలం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇక రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరిగే ఉండదు. అయితే మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కంటే బీజేపీ ఓటమే హస్తం పార్టీ నేతలకు ప్రయారిటీగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా వివాదంగా మారింది. పార్టీ పెద్దలు రూపొందించిన రూట్ మ్యాప్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న వాదన కూడా వినిపిస్తుంది. పాదయాత్ర రూట్ మ్యాప్లో మార్పులు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్లో రెబల్ స్టార్ తూర్పు జయప్రకాష్ రెడ్డి మెలికపెట్టారు. అయితే జగ్గారెడ్డి డిమాండ్ను పాదయాత్ర నిర్వాహకులు ఎంతవరకు పట్టించుకుంటారో తెలియదు. ఇవన్నీ ఇలా ఉంటే మరో 20 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. అయితే టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా కలహాలతోనే కాలక్షేపం చేస్తోంది. అటు రేవంత్ వర్గం ఇటు రేవంత్ వ్యతిరేక శిబిరం ఎవరి రాజకీయాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో 2 శిబిరాల మధ్య సయోధ్య కుదర్చడానికి పాదయాత్ర సందర్భంగా రాహుల్ ప్రయత్నిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మారుతున్న జాతీయ రాజకీయాల నేపథ్యంలో గులాబీ పార్టీ పట్ల అవలంబించాల్సిన వైఖరి కూడా రాహుల్ స్పష్టం చేసే అవకాశాలున్నాయి. जिसका भविष्य का कोई विजन नहीं है उसे पीछे से चीजें निकालनी पड़ती है. अब ठीक है, सेंटिमेंट है, नाम बदलना है, बदल सकते हो, मगर आगे जो करना है, आगे जो विजन है उसमें टोटल बैंक्रप्सी है. तो ध्यान हटाने के लिए कहीं ये नाम बदल दिया, कहीं वो नाम बदल दिया, बट बेसिक इशू इज that there is a bankruptcy about what has to be done with the nation, and you can see it everywhere. And it is not just the government, there is deeper than that. India is lacking now
a vision for itself. And that is why India has to keep going into the past and try to find a vision from the past. And nothing from the past is going to save you in the future. భారత్ జోడో సంగతి ఎలాగున్నా కలహాలకు ఇప్పటిగా మారిన ఈ కాంగ్రెస్ అయినా రాహుల్ దారిలో పెట్టగలరా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. కనీసం అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకైనా కాంగ్రెస్ నాయకులు ఒక తాటిపైకి వస్తే రాహుల్ సక్సెస్ అయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాళ అనాలిసిస్ పాయింట్.